ఈ మధ్య నా దగ్గరకు వస్తున్న పేషెంట్స్లో ఎక్కువ మంది మనోసంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారు. మానసిక అస్థిరతలతో సతమతం అవుతున్నారు. మెయిన్గా నెగిటివ్ థాట్స్, ప్రతికూల ఆలోచనలు ఇలాంటివి ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్నాయి. చిన్న ఛాతి నొప్పి వస్తే అది గుండె నొప్పి అని, అలాగే చిన్న స్వెల్లింగ్ కనిపిస్తే అది క్యాన్సర్ అని, ఇలాగ ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తున్నారు. జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. మెయిన్గా కరోనా అనిశ్చితి తర్వాత ఇటు విద్యార్థులు, అటు ఉద్యోగార్థులు, మహిళలు, గృహిణులు అందరిలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంతోమంది నిరాశ నిస్పృహలకు లోనవుతుంటే మరెంతోమంది ప్రతికూల ఆలోచనలతోటి సతమతం అవుతున్నారు. ఇలాంటి ఆలోచనల నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి, ఏం చేయాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇదే ప్రతికూల ఆలోచనలు. ఇలాంటి ఈ ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, సతమతం చేస్తూ ఉంటే ఏం చేయాలి, అసలు ఇవి ఎందుకు వస్తాయి, వీటిని ఎలా అధిగమించాలి, ఇది తెలుసుకుందాం. దీన్ని తెలుసుకోబోయే ముందు దీనికి సంబంధించిన ఒక చిన్న కథ, అమృత కథ, ఇది తెలుసుకుందాం. భారతదేశంలోని ఒక చిన్న గ్రామం, అమృత అనే ఒక యంగ్స్టర్ ఉండేది. ఆమె చాలా బ్రైట్గా ఉండేది, ఉల్లాసంగా ఉండేది, స్నేహితులతో ఆడుకుంటూ ఉండేది, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎప్పుడు కూడా ఇంక్విజిటీతో అన్వేషిస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఉన్నటువంటి అమృతకి నెగిటివ్ ఆలోచనలు రావటం మొదలుపెట్టాయి. ప్రతికూల ఆలోచనలతోటి సతమతం అవడం మొదలుపెట్టింది. ఎప్పుడూ విచారంగా, ఒంటరిగా ఉండటం మొదలెట్టింది. మొదట్లో అమృత ఆ ప్రతికూల ఆలోచనలని, ఆ నెగిటివ్ థాట్స్ని పట్టించుకోలేదు. దూరంగా నెట్టడానికి ట్రై చేసింది. అయితే అవి తన మనసంతా ఆక్రమించాయి. ఏం చేసినా, ఏ పని చేస్తున్నా ఆ నెగిటివ్ థాట్స్ వెంటాడుతూనే ఉండేవి. ఇంకా దాంతో ఆమె విపరీతంగా ఇబ్బంది పడటం మొదలుపెట్టింది. స్నేహితులతోటి గడపడం మానేసింది. ఒంటరిగా తనకి తానే ఒక లోకాన్ని నిర్మించుకొని ఆ లోకంలో ఉండటం మొదలుపెట్టింది. ఐసోలేట్ అవటం మొదలుపెట్టింది. ఒకరోజు ఇలాగా ఉంటూ ఉండగా ఆ గ్రామానికి ఒక ఋషి వచ్చాడు. అమృత ఒంటరిగా నది ఒడ్డున కూర్చొని ఉండటం గమనించాడు. గమనించి ఎందుకు ఇలాగా విచారంగా ఉన్నావు అని అడిగాడు. దీంతో అమృత తన పరిస్థితిని మొత్తాన్ని కూడా ఆ ఋషికి చెప్పింది. ఈ నెగిటివ్ ఆలోచనలు ఎలాగా తన మనసుని ఆక్రమిస్తున్నాయో వివరించింది. ఆ ఋషి శ్రద్ధగా ఆ అమృత తాలూకు అన్ని విషయాలు విన్నాడు. విని ఒక కథ చెప్పాడు అమృతకి. ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఎంతో కష్టపడి మొక్కలు నాటాడు. అయితే ఒక మొక్క మాత్రం, ఒక చెట్టు అది ఎదగటానికి ఇబ్బంది పడుతూ ఉంది. ఎందుకు అని గమనించాడు ఆ రైతు. దానికి కారణం తెలిసింది. ఒక పెద్ద బండరాయి ఉంది ఆ చెట్టు పక్కనే. దీంతో ఆ మొక్క చెట్టు కింద ఎదగలేకపోతుంది. ఇక ఈ రైతు ఏం చేశాడంటే తన బలాన్నంతా ఉపయోగించి ఆ బండని పక్కకి తీయటానికి ట్రై చేశాడు. కానీ అది బాగా పాతుకుపోయి ఉంది, రాలేదు, తన వల్ల కాలేదు. దీంతో ఆ రైతు ఏం చేశాడంటే మరొక ఆలోచన చేశాడు. దానికి బదులుగా ఆ చెట్టు పక్కనే ఇంకొక విత్తనాన్ని నాటాడు. దానికి బాగా ఫోకస్ పెట్టి నీళ్లు, ఎరువు ఇవన్నీ అందించడం మొదలుపెట్టాడు. దీంతో అనతి కాలంలోనే ఆ కొత్తగా నాటినటువంటి ఆ మొక్క తిరిగి పెద్దదవటం మొదలుపెట్టింది. కాలక్రమేణా ఆ చెట్టు బలంగా తయారైంది, ఆరోగ్యంగా పెరిగింది. ఇక దాని మూలాలు ఎంత బలంగా తయారయ్యాయంటే ఆ రాతిని సైతం పక్కకి నెట్టేసేసి లోపలికి చొచ్చుకొని ఆ చెట్టు స్థిరపడిపోయింది. అంటే ఒక బలహీనమైనటువంటి మొక్క స్థానంలో బలమైన మొక్కని నాటగలిగాడు ఆ రైతు. ఇది ఆ ఋషి అమృతకి చెప్పాడు. అమృతకి చెప్పి ఆ ప్రతికూల ఆలోచనలు అనేవి చెట్టు నుండి సూర్యుడిని అడ్డుకునే రాయిలాగా ఉన్నాయని చెప్పాడు. కాబట్టి దాన్ని తొలగించుకోవాలంటే వేరే థాట్ తోటి రిప్లేస్ చేయాలని చెప్పాడు. అంటే ప్రతికూలమైనటువంటి ఆలోచనల ప్లేస్లో సానుకూలమైనటువంటి ఆలోచనలను భర్తీ చేస్తే నెమ్మదిగా ఆ ప్రతికూల ఆలోచనలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయని చెప్పాడు. ఈ జీవిత సత్యాన్ని అమృత గ్రహించింది. తిరిగి క్రమక్రమంగా ఆలోచన నుంచి బయటపడటానికి ఆ ప్రయత్నం మొదలుపెట్టింది. కొద్ది కాలంలోనే తను మామూలు మనిషి అయిపోయింది. అందరితోటి కలివిడిగా ఉండటం మొదలుపెట్టింది.
ఈ ఆలోచన కనుక తను చేయకపోతే తనకి వేరే ఇబ్బందులు వచ్చేసేసి మానసికంగా ఒకసారి తను చాలించేటటువంటి ప్రమాదం కూడా ఏర్పడి ఉండేది. కాబట్టి ఈ ప్రతికూల ఆలోచనలు అనేవి ఇంత డేంజరస్, వాటి నుంచి బయటపడాలి. ఇది చాలా ముఖ్యం. కాబట్టి దీనికి సంబంధించి కొన్ని సూచనలు ఉన్నాయి, వీటిని తెలుసుకోవాలి. ప్రధానంగా ఆలోచనలు అంటే మన అనుకూలతకి కానీ ప్రతికూలతకి కానీ ముఖ్యమైనది ఏమిటి అంటే మనస్సే. అంటే మనసుతో చేసేటటువంటి ఆలోచనే. ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయని ఎప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోకూడదు. అప్పుడు మరింత ఒత్తిడి పెరుగుతుంది. దీంతో పరిస్థితి మరింత చేజారిపోతుంది. మీరు ఎంత ఎక్కువగా వీటి గురించి ఆలోచిస్తూ ఉంటే అంత ఎక్కువగా ఆ ప్రభావం మీ మీద పడుతుంది. రోజువారీ పనులు దీంతో నెమ్మదిస్తాయి, మందకోడిగా సాగుతాయి. అయితే ఈ ఆలోచనలు ఒక్కసారే మీరు అవాయిడ్ చేయటం కానీ నిర్మూలించటం కానీ సాధ్యం కాదు. ఇలాంటి ఆలోచనలు రావటం మొదలుపెట్టినప్పుడు మీ దృష్టిని మరొక పని మీదకు మళ్లించాలి. చదువు, ఇతర పనులు, అలాగే మీరు ఏం చేస్తుంటే వాటిని కొనసాగిస్తూ వాటిలో బిజీగా ఉండటానికి ట్రై చేయాలి. వాటిని ఎంజాయ్ చేయాలి. ఆలోచనలు ఎప్పుడు మీ నియంత్రణలో ఉండాలి, కానీ మీరే ప్రతికూల ఆలోచనల నియంత్రణలోకి వెళ్ళిపోకూడదు. అన్నిటికీ మించి ఇంకొక సూచన ఏమిటంటే స్పందన పైన మీకు స్పష్టమైన అంచనా ఉండాలి. మీ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోగలిగితే వాటిని నియంత్రించడానికి మీరు ట్రై చేయొచ్చు. రోజువారీ సంఘటనల పట్ల మీ స్పందన ఎలా ఉంటుందనే విషయంలో ఒక అంచనాకి రావాలి. మీరు ప్రతి విషయానికి కూడా సానుకూలంగా స్పందిస్తున్నారా లేదా ప్రతికూలంగా స్పందిస్తున్నారా అనేది తెలుసుకోవాలి. అలాగే ప్రతికూల ఆలోచనలు రావటం వెనకున్న కారణాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, అన్వేషించాలి. నిర్దిష్టమైన ప్రదేశం, పరిస్థితులు లేదా మనుషులు, ఇలాగా మీ ప్రతికూల ఆలోచనలకు కారణం ఏదైతే సాధ్యమైనంత వరకు ఆ పరిస్థితులని లేదా ఆ మనుషుల్ని మీరు అవాయిడ్ చేయాలి. వాటి నుంచి దూరంగా వెళ్ళటానికి ట్రై చేయాలి. అన్నిటికీ మించి ఏది వాస్తవం అనేది తార్కికత అలవర్చుకొని దాన్ని తెలుసుకోవాలి. ప్రతికూల ఆలోచనలు వస్తున్నాయన్న విషయాన్ని గుర్తించిన తర్వాత వాటిని పరిష్కరించే దిశగా మీరు ఆలోచించాలి. ఈ ఆలోచనలలో వాస్తవం ఎంత అనేది మీరు ఐడెంటిఫై చేయాలి, గుర్తించాలి. అవి వాస్తవ పరిస్థితులకు అర్థం పడుతున్నాయా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. లేదా మీకున్న భయాలే ఈ ప్రతికూల ఆలోచనలను ప్రేరేపిస్తున్నాయా అనే దిశగా కూడా ఆలోచించండి. ఇలాగా తార్కికంగా అంటే లాజికల్గా ఆలోచించడం వల్ల నిరంతరంగా వచ్చే ప్రతికూల ఆలోచనల నుంచి మీరు బయటపడవచ్చు. అన్నిటికీ మించి పోలికలతోటి చాలా నష్టం కలుగుతుంది కాబట్టి పోల్చుకోకండి. విద్యార్థులుగా, ఉద్యోగార్థులుగా, గృహిణులుగా ఇలా మీ మీద మీకు కొన్ని అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోలేనప్పుడు ప్రతికూల ఆలోచనలు చుట్టుముడతాయి. అలాగే వేరే వాళ్ళతోటి మిమ్మల్ని మీరు పోల్చుకుంటే ఆ సందర్భంగా ఆత్మన్యూన్యత అనేది వచ్చేస్తుంది. దీనివల్ల కూడా ప్రతికూల ఆలోచనలు వస్తాయి. అందుకే పోల్చుకోవటం అనేది మానేయటం ఉత్తమం. అన్నిటికీ మించి విమర్శలు. ఈ విమర్శలకి కుంగిపోకూడదు. నిజానికి ఆ విమర్శల్ని ఒక రాళ్ళ కింద ఉపయోగించి మీ చుట్టూ ఒక దుర్గాన్ని నిర్మించుకోవాలి. అంటే విమర్శలతోటి మీరు ఎదగాలి. సాధారణంగా విమర్శలను వినగానే ఎవరైనా ప్రతికూలంగా ఆలోచించడం మొదలు పెడతారు. ఉదాహరణకు మీరు చేసిన దాంట్లో ఏదైనా పాయింట్లు, ఏదైనా పొరపాట్లు ఉన్నాయని ఎవరైనా విమర్శించారు అనుకుందాం. అంటే దాని అర్థం మీకు ఆ చేయటం రాదని లేదా రాయటం రాదని కాదు. మీరు రాసే దాంట్లో అదనంగా మరిన్ని అంశాలను చూపిస్తే సరిపోతుందని అర్థం. విమర్శలను నేర్చుకోవటానికి ఉపయోగించాలి, అవకాశంగా భావించాలి. అవి మీకు మీ ఎదుగుదలకి తోడ్పడతాయి. అన్నిటికీ మించి మీ స్ట్రెంత్ ఏమిటి అనేది మీరు గ్రహించాలి. మీ బలాల్ని మీరు ఐడెంటిఫై చేయాలి. వేరే వాళ్ళు చేసిన విమర్శలు మీకు ఎక్కువ కాలం పాటు గుర్తుండిపోతాయి. అదే వేరే వాళ్ళు మిమ్మల్ని పొగిడితే వాటిని మీరు మర్చిపోతూ ఉంటారు. అలాగే మీలో ఉన్న బలహీనతల మీదే మీరు దృష్టి కేంద్రీకరిస్తారు, కానీ మీ బలాల గురించి మీరు ఆలోచించరు. కాబట్టి ముందు మీరు చేయాల్సింది ఏమిటి? మీ దృష్టికోణాన్ని మార్చుకోవాలి. అప్పుడు సానుకూలంగా స్పందించడం అనేది అలవాటు అవుతుంది. మీలో ఉన్న బలాల గురించి మీకు స్పష్టంగా తెలియాలి. ఈ స్పష్టత మీకుంటే ప్రతికూల ఆలోచనల వేగం తగ్గుతుంది. మీ బలాల పట్ల అవగాహన ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పుడు ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. గతంలో మీరు చేసిన పొరపాట్లు, పొందిన అపజయాల గురించి పదే పదే ఆలోచించడం మానేయండి. వాటి స్థానంలో మీ స్ట్రెంగ్త్ అంటే మీ బలాల గురించి ఆలోచించడం మొదలుపెట్టండి. బలహీనతలు ఆత్మన్యూన్యతని, బలాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇలాగా ఈ
ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని సతమతం చేస్తూ ఉంటే వాటి స్థానంలో సానుకూల ఆలోచనలని భర్తీ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.